లాంగ్తనం తర్వాత వచ్చే ఎలిమెంట్స్ అన్నింటిలో కూడా లాంగ్తనాయిడ్ కాంట్రాక్షన్ కనిపిస్తుంది. లాంగ్తనంకి ఆఫ్నియంకి మధ్య నీకు 14 ఎలిమెంట్స్ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు నీకు ఇక్కడ వచ్చేటప్పటికి ఇది 3B గ్రూప్ ఎలిమెంట్స్ అయితే అండ్ అదర్ గ్రూప్ ఎలిమెంట్స్ అయితే 3D ఈజ్ దీనికంటే ఇది ఎక్కువ, ఈ రెండు ఆల్మోస్ట్ సేమ్ అండి. దీనికంటే ఇది ఎక్కువ, ఈ రెండు ఆల్మోస్ట్ సేమ్. దీనికంటే ఇది ఎక్కువ, ఈ రెండు ఆల్మోస్ట్ సేమ్ అండి. దానికి ఎగ్జాంపుల్స్ కావాలంటే నేను చెప్తాను. ఎగ్జాంపుల్స్ దీని కింద మీరు రాస్తానంటే రాయండి. ఎగ్జాంపుల్స్ సైజ్ ఆర్డర్ ఆఫ్ 4B గ్రూప్ ఎలిమెంట్స్ అండి. 4B గ్రూప్ ఎలిమెంట్స్ ఏంటన్నా, దిస్ ఈజ్ టైటానియం కంటే నీకు జిర్కోనియం అండ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు హాఫ్నియం అండి. జిర్కోనియము హాఫ్నియము ఆల్మోస్ట్ సేమ్ సైజ్ ఉంటాయి. ఈ రెండు సేమ్ సైజ్ ఉంటాయి. ఈ రెండు సేమ్ సైజ్. దానికి రీజన్ ఏంటండి అంటే బికాస్ ఆఫ్ లాంథనైడ్ కాంట్రాక్షన్. ఇది రబ్ చేస్తున్నాను, ఇది రబ్ చేయనా, ఈ టేబుల్ ఇది వేసుకోండిరా. ఇది వచ్చేటప్పటికి దిస్ ఈజ్ 147 పీకోమీటర్స్ అండి. 147 పీకోమీటర్స్ వచ్చేటప్పటికి టైటానియం ఉంటుంది. 147 పీకోమీటర్స్ నీకు టైటానియం ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి 160 పీకోమీటర్స్ అండి. అండ్ ఇది వస్తే 159 పీకోమీటర్స్ ఉంటుంది. దీనికి రీజన్ బికాస్ ఆఫ్ లాంథనైడ్ కాంట్రాక్షన్. అదే విధంగా నెక్స్ట్ వస్తే సైజ్ ఆర్డర్ ఆఫ్ ఎగ్జాంపుల్ సైజ్ ఆర్డర్ ఆఫ్ ఈ గ్రూప్ ఏంటండి, దిస్ ఈజ్ 5B గ్రూప్. 5B గ్రూప్ ఎలిమెంట్స్ వస్తే దిస్ ఈజ్ వెనేడియం కన్నా కూడా నొబీలియంకి నియోబియంకి సైజ్ ఎక్కువ ఉంటుంది. తర్వాత వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ TA ఉంటుంది. అదే విధంగా సైజ్ ఆర్డర్ ఆఫ్ 6B గ్రూప్ ఎలిమెంట్స్. 6B గ్రూప్ ఎలిమెంట్స్ ఏంటది, క్రోమియం అండి. క్రోమియం కన్నా కూడా మాలిబ్డెనము, ఆ తర్వాత వచ్చేటప్పటికి టంగ్స్టన్. అంటే సైజెస్ అనేవి ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉంటాయి కాబట్టి కెమికల్ సిమిలారిటీ అనేది కూడా సిమిలర్ గానే ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ ఎలిమెంట్ కన్నా కూడా ఈ రెండు ఎలిమెంట్స్ ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉంటాయి. దీనికన్నా కూడా ఈ ఎలిమెంట్స్ రెండు ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉంటాయి. జనరల్ గా ఒక గ్రూప్ లో ఎలిమెంట్స్ అన్ని సిమిలర్ గానే ఉండాలి, అవునా కదా? ఒక గ్రూప్ లో ఎలిమెంట్స్ కి అవుటర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ సేమ్ గా ఉంటుంది కాబట్టి సిమిలర్ ప్రాపర్టీస్ ఉండాలి. కానీ దీనికన్నా కూడా ఈ రెండింటికి మోర్ సిమిలారిటీ ఉంటుంది. దీనికి లాంథనైడ్ కాంట్రాక్షన్ ఆల్మోస్ట్ సిమిలర్ సైజెస్ ఉంటాయి. ఓకేనా? కాబట్టి నోట్ చేస్తారు కదా. దాని కింద నోట్ అని ఒక మాట రాయండి. నోట్ అని ఫస్ట్ పాయింట్, జిర్కోనియం అండ్ హాఫ్నియం ఆర్ కెమికల్లీ సిమిలర్. Due to same size and which is due to lanthanide contraction. జిర్కోనియం ఆఫ్నియమే కాదు, ఈ రెండు సిమిలర్. తర్వాత వచ్చే ఎలిమెంట్స్ అన్నింటిలో కూడా లాంథనైడ్ కాంట్రాక్షన్ మనకి ఎక్కడ కనిపిస్తుంది అన్న అంటే లాంథనైడ్ కాంట్రాక్షన్ ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్ కేస్ ఆఫ్ పోస్ట్ లాంథనైడ్ ఎలిమెంట్స్ అంటాం. అంటే పోస్ట్ లాంథనైడ్ ఎలిమెంట్ అంటే అర్థం ఏంటండి అంటే ఎలిమెంట్స్ కమ్ ఆఫ్టర్ లాంథనం అంటూ.
ఎలిమెంట్స్ కమ్ ఆఫ్టర్ లాంథనైడ్స్. లాంథనైడ్స్ తర్వాత వచ్చేటువంటి ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ నీకు లాంథనైడ్ కాంట్రాక్షన్ అనేది నీకు కనిపిస్తుంది అన్నమాట. అక్కడ నీకు లాంథనైడ్ కాంట్రాక్షన్ అనేది కనిపిస్తుంది. ఓకే, వెరీ ఇంపార్టెంట్ అండి. కెమికల్ ప్రాపర్టీస్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉంటాయి. కెమికల్ ప్రాపర్టీస్ కూడా నీకు సిమిలర్ గా ఉంటాయి, కానీ అయనైజేషన్ ఎనర్జీ సిమిలర్ గా ఉండవు. పక్క నిమిషం ఎట్లా సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు దీని అయనైజేషన్ పొటెన్షియల్, దీని అయనైజేషన్ పొటెన్షియల్ రెండు సేమ్ సైజు కాబట్టి ఐపీ వాల్యూ సేమా డిఫరెంట్ చెప్పండి. సైజు సేమ్ గా ఉంది కాబట్టి అయనైజేషన్ ఎనర్జీ ఎలా ఉండాలి? అయనైజేషన్ ఎనర్జీ అనేది ఒక సైజు పైనే కాదు, గుర్తుపెట్టుకోండి. ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ పైన కూడా డిపెండ్ అవుతుంది. ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ పైన డిపెండ్ అవుతుందండి. ఇప్పుడు జనరల్ గా గ్రూపులో పైనుంచి కిందకు వచ్చే కొద్దీ ఐపీ వాల్యూ ఏమైంది చెప్పండి. దీని తర్వాత ప్రాపర్టీ అది చెప్తాను. జనరల్ గా గ్రూపులో పైనుంచి కిందకు వచ్చే కొద్దీ ఐపీ వాల్యూ ఏమైంది? ఇంక్రీజ్ అవ్వాలి. ఇక్కడ ఐపీ వాల్యూ వచ్చేటప్పటికి టైటానియం కన్నా కూడా నీకు జిర్కోనియంకి ఎక్కువ ఉంటుంది. జిర్కోనియం కన్నా కూడా నీకు హాఫ్నియంకి ఎక్కువ ఉంటుంది. అంటే హాఫ్నియం ఎక్కువగా ఉంటుంది, తర్వాత టైటానియం, అన్నిటికంటే లీస్ట్ జిర్కోనియం ఉంటుంది. రీజన్ ఏంటి? రీజన్ ఏంటంటే దీనికి దీనికి అటామిక్ నంబర్ లో తేడా ఎంత ఉంది చెప్పండి. దీనికి దీనికి అటామిక్ నంబర్ లో, దీనికి అటామిక్ నంబర్ తేడా 32 ఉందండి. కావాలంటే చెక్ చేసుకోండి. దీనికి దీనికి అటామిక్ నంబర్ లో అటామిక్ నంబర్ డిఫర్ బై 32. అంటే ఇప్పుడు దీనిలో ఉండే ప్రోటాన్లతో కంపేర్ చేస్తే దీనిలో 32 ప్రోటాన్లు ఎక్కువ ఉన్నాయి. 32 ప్రోటాన్లు ఎక్కువ ఉన్నాయంటే ప్రోటాన్ నంబర్ పెరిగితే, ప్రోటాన్ నంబర్ కనుక పెరిగినట్లయితే, ప్రోటాన్ నంబర్ పెరిగితే ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ పెరుగుద్ది. ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ పెరిగింది అంటే అవుటర్ ఎలక్ట్రాన్స్ బలంగా న్యూక్లియస్ వైపుకి లాగబడతాయి. అవుటర్ ఎలక్ట్రాన్స్ బలంగా న్యూక్లియస్ వైపు లాగబడ్డాయి అంటే ఎలక్ట్రాన్ రిమూవల్ అనేది నాట్ ఈజీ అండి. కాబట్టి ఐపీ వాల్యూ పెరుగుద్ది. కాబట్టి ఇక్కడ ఐపీ వాల్యూ కనుక చూస్తే IP1 కనుక చూసినట్లయితే 5D సిరీస్ ఎలిమెంట్స్, తర్వాత 3D సిరీస్ అండ్ 4D సిరీస్ ఎలిమెంట్స్ ఉంటాయి. అదే నువ్వు సైజ్ అన్నావు అనుకో, దీనికి తక్కువ, ఈ రెండు సిమిలర్ ఉంటాయి. ఇది వచ్చేటప్పటికి దీనికంటే ఇది ఎక్కువ ఉంటుంది, బట్ ఈ రెండు నీకు సైజు ఉంటుంది. సైజు అండ్ ఐపీ వాల్యూ రెండు ఒకే విధంగా ఉంటుందని అనుకోవద్దండి. అయనైజేషన్ ఎనర్జీ సైజ్ పైన డిపెండ్ అవుతుంది, కానీ ఒక్క సైజు పైనే కాదు. అయనైజేషన్ ఎనర్జీ 5 ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అవుతుంది. అటామిక్ సైజు, న్యూక్లియర్ ఛార్జ్, స్క్రీనింగ్ ఎఫెక్ట్, పెనిట్రేషన్ పవర్, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. మీకు ఈ 5 ఫ్యాక్టర్స్ పైన నీకు డిపెండ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సరే, ఐపీ వాల్యూ నేను నెక్స్ట్ చెప్తాను. కాబట్టి ఇప్పుడు గ్రూపులో పీరియడ్ లో లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళే కొద్దీ అటామిక్ సైజు ఇనీషియల్ గా తగ్గుద్ది, తర్వాత ఆల్మోస్ట్ కాన్స్టెంట్, అండ్ చివరికి వచ్చేటప్పటికి అటామిక్ సైజ్ పెరుగుద్ది. అది పీరియడ్ కి సంబంధించి లేదా సిరీస్ కి సంబంధించి. గ్రూపులో అయితే ఇక్కడ నీకు 3D సిరీస్, 3B సిరీస్ ఎలిమెంట్స్ అయితే పైనుంచి కిందకి గ్రాడ్యువల్ గా సైజు పెరుగుతూ ఉంటుంది. ఒక 3B గ్రూప్ ఎలిమెంట్స్ తర్వాత వచ్చేటువంటి ఎలిమెంట్స్ అన్నిటిలోనూ కూడా 3D సిరీస్ నుంచి 4D సిరీస్ సైజ్ పెరుగుద్ది. 4D అండ్ 5D సిరీస్ ఎలిమెంట్స్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. దట్ ఈస్ బికాస్ ఆఫ్ లాంథనైడ్ కాంట్రాక్షన్. దానికి ఎగ్జాంపుల్స్ కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పానన్న, వాటి వరకు చూడండి. అదే విధంగా నెక్స్ట్ వచ్చేటప్పటికి దీనిలో బి వస్తే అయానిక్ రేడియై. అయానిక్ రేడియస్ వచ్చేటప్పటికి, అయానిక్ రేడియస్ అంటే ఇక్కడ మనం రెండు మాటలు చెప్పుకోవాలండి. అయాన్ అనుకోండి, ఒకే ఆక్సిడేషన్ స్టేట్ ఉన్నటువంటి అయాన్స్ ను కంపేర్ చేయొచ్చు. ఒకే మెటల్ వేరు ఆక్సిడేషన్ స్టేట్ కనుక ఉన్నట్లయితే సైజ్ ఏమైతుంది? ఒకే మెటల్ వేరు ఆక్సిడేషన్ స్టేట్ ఉన్నట్లయితే ఆక్సిడేషన్ స్టేట్ పెరిగే కొద్దీ సైజ్ తగ్గుద్దండి. ఆక్సిడేషన్ స్టేట్ పెరిగే కొద్దీ ప్రోటాన్ నంబర్ కన్నా ఎలక్ట్రాన్ నంబర్ తగ్గిద్ది కాబట్టి నీకు సైజు తగ్గుద్ది, ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ పెరుగుద్ది. అలా కాకుండా మెటల్ అయాన్స్ అన్నీ కూడా ఒకే కామన్ ఆక్సిడేషన్ స్టేట్ తీసుకుంటే
ఒకే కామన్ ఆక్సిడేషన్ స్టేట్ తీసుకున్నట్లయితే నీకు పీరియడ్ లో లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళే కొద్దీ అటామిక్ సైజ్ అయానిక్ సైజ్ తగ్గుద్ది. ఎందుకంటే ఎఫెక్టివ్ న్యూక్లియర్ చార్జ్ అంటే అటామిక్ నంబర్ పెరుగుతుందిగా, అటామిక్ నంబర్ పెరుగుతుంది కాబట్టి అటామిక్ నంబర్ నీకు ఇక్కడ పెరుగుతుంది కాబట్టి ఇక్కడ 2 పాయింట్లు రాసుకోండి. ఇన్ ఏ పీరియడ్ ionic size of metal ions with same oxidation state increases regularly. Oxidation state decreases because of increase in the effective nuclear charge. లేదు అన్నట్లయితే అటామిక్ నంబర్. దీనికి ఎగ్జాంపుల్ చూస్తే సైజ్ ఆర్డర్ ఆఫ్ M+2 ions. M+2 ions కనుక మీరు గమనించినట్లయితే టైటానియం +2, వెనేడియం +2 అండ్ క్రోమియం +2, మ్యాంగనీస్ +2 అండ్ సో ఆన్ అండి. అన్నిటికీ కూడా ఒకే ఆక్సిడేషన్ స్టేట్ ఉన్నటువంటి. కాపర్కి వచ్చేటప్పటికి నీకు తగ్గిపోయింది. అదే దీని రెండో వచ్చేటప్పటికి ఇఫ్ సేమ్ మెటల్ విత్ డిఫరెంట్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఉన్నట్లయితే అయానిక్ సైజ్ decreases with increase in oxidation state of metal. దీనికి ఎగ్జాంపుల్ సైజ్ ఆర్డర్ ఆఫ్ Fe+2 ఎక్కువ ఉంటుందా, Fe+3 ఎక్కువ ఉంటుందా చెప్పండి. ఐరన్ ఉంది, ఐరన్ +2 ఉంది, ఐరన్ +3 ఉంది. దేనికి సైజ్ ఎక్కువనన్నా? ఐరన్ +2, ఐరన్ +3. ఐరన్ +2 ఈజ్ మోర్ సైజ్ అండి. +3 వచ్చేటప్పటికి నీకు ఎలక్ట్రాన్ నంబర్ తగ్గింది కాబట్టి outer electrons are strongly attracted more towards nucleus అండి. outer electrons నీకు స్ట్రాంగ్ గా న్యూక్లియస్ వైపు అట్రాక్ట్ అవుతూ ఉంటాయి కాబట్టి. ఓకేనండి. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ రేడియస్ కి సంబంధించి. నోట్ చేశారా? ఇక్కడ నోట్ అని ఒక మాట రాయండి. సైజ్ ఆర్డర్ ఆఫ్ కాపరు, జింకు, అదే విధంగా కాడ్మియము, సిల్వర్ మెటల్స్. ఈ 4 మెటల్స్ కి సైజ్ ఆర్డర్ ఏంటో ఒక్కసారి అడిగాడండి. ఇక్కడ సిన్స్ మనకున్నటువంటి రిలేషన్ ఏంటండి అంటే సైజ్ ఆఫ్ 3D ఈజ్ మోర్ దాన్ 4D సిరీస్. 4D సిరీస్ ఏంటయ్యా అంటే 4D సిరీస్ వచ్చేటప్పటికి కాడ్మియము అండ్ సిల్వర్ అండి. అండ్ 3D సిరీస్ వస్తే కాపరు అండ్ జింక్ అండి. మరి కాపరు జింకులో దేనికి సైజ్ ఎక్కువ? కాపరు జింకులో దేనికి సైజ్ ఎక్కువ? జింక్ ఎక్కువ. మరి కాడ్మియం నెక్స్ట్ సిల్వరు కాడ్మియంలో దేనికి సైజ్ ఎక్కువ?
సిల్వర్ క్యాడ్మియంలలో సైజ్ దేనికి ఎక్కువ అన్నా అంటే క్యాడ్మియంకి ఎక్కువ అండి. క్యాడ్మియంకి ఎక్కువ. దేర్ ఫోర్ ఆర్డర్ ఆఫ్ సైజ్ ఈక్వల్ టు ముందు క్యాడ్మియం, తర్వాత వచ్చేటప్పటికి సిల్వర్, తర్వాత వచ్చేటప్పటికి జింక్, తర్వాత కాపర్. ఈ రెండు 4D సిరీస్, ఈ రెండు 3D సిరీస్ అండి. ఇక దీనిలో రెండో పాయింట్ అయనైజేషన్ ఎనర్జీ. అయనైజేషన్ ఎనర్జీ గ్రూపుల్లో ఎలా ఉంటది, పీరియడ్ లో ఎలా ఉంటుందో ఒక్కసారి చూద్దామండి. అయనైజేషన్ ఎనర్జీ అనేది సైజ్ తో సంబంధం ఉంది. అలా అని చెప్పేసి ఒక్క సైజు మాత్రమే కాదు, గుర్తుపెట్టుకోండి. అయనైజేషన్ ఎనర్జీ ఫ్యాక్టర్స్ లో 5 ఫ్యాక్టర్స్ లో సైజ్ అనేది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. ఇప్పుడు జనరల్ గా అయనైజేషన్ ఎనర్జీ అనేది పీరియడ్ లో లెఫ్ట్ నుంచి రైట్ కి వచ్చే కొలది ఎస్ అండి, శ్రీనివాస్ కరెక్ట్. పీరియడ్ లో లెఫ్ట్ నుంచి రైట్ కి వచ్చే కొలది అటామిక్ సైజ్ నీకు తగ్గుతూ ఉంటుంది, లేదా ఆల్మోస్ట్ కాన్స్టెంట్ గా ఉన్నా నీకు నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ పెరుగుతున్నాయి అంటే అవుటర్ ఎలక్ట్రాన్ మీద న్యూక్లియర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ పెరుగుతుందా తగ్గుతుందా? అవుటర్ ఎలక్ట్రాన్ మీద న్యూక్లియర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ పెరుగుతుంది కాబట్టి అయనైజేషన్ ఎనర్జీ వాల్యూస్ గ్రాడ్యువల్ గా నీకు పెరుగుతూ ఉంటాయండి. పీరియడ్ లో నీకు లెఫ్ట్ నుంచి రైట్ కి వచ్చే కొలది ఐపీ వాల్యూస్ కనుక చూసినట్లయితే జనరల్ గా నీకు పెరుగుతూ ఉంటాయి. ఇక్కడ దీనిలో మనకు ఒక మాట రాయండి. IP1 ఆర్డర్ వచ్చేటప్పటికి జనరల్ గా నీకు ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ కన్నా కూడా పి బ్లాక్ ఎలిమెంట్స్, డి బ్లాక్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉంటాయి. డి బ్లాక్ ఎలిమెంట్స్ కన్నా కూడా నీకు పి బ్లాక్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉంటాయండి. ఇందాక సైజ్ దగ్గర కూడా ఎలానే చెప్పాం, కాకపోతే ఇందాక రివర్స్ చెప్పుకుంటాను చూసుకోండి. అంటే ఇప్పుడు డి బ్లాక్ ఎలిమెంట్స్ యొక్క అయనైజేషన్ ఎనర్జీస్ ఎక్కడ ఉంటాయి? ఇన్ బిట్వీన్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్ అండ్ పి బ్లాక్ ఎలిమెంట్. ఇన్ బిట్వీన్ ఎస్ బ్లాక్, పి బ్లాక్ కి మధ్యలో డి బ్లాక్ ఎలిమెంట్స్ యొక్క అయనైజేషన్ ఎనర్జీస్ ఉంటాయండి. అయనైజేషన్ ఎనర్జీస్ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్ వచ్చేటప్పటికి దే ఆర్ ఇంటర్మీడియట్ బిట్వీన్ ఎస్ అండ్ పి బ్లాక్ ఎలిమెంట్స్ అండి. ఎందుకంటే బికాస్ దీస్ ఎలిమెంట్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ బిట్వీన్ దీస్ ఎలిమెంట్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ బిట్వీన్ దోస్ ఎలిమెంట్స్ అండి. ఆ ఎలిమెంట్స్ మధ్యలో నీకు ఉంటాయి కాబట్టి మరి దీనిలో వచ్చేటప్పటికి అయనైజేషన్ ఎనర్జీ వాల్యూస్ జనరల్ గా నీకు గ్రూప్ లో నీకు పెరుగుతాయి. పీరియడ్ లో చెప్పండి ముందు. ఏంటయ్యా ఏంటన్నా? వాట్సాప్ లో చాట్కి ఎవర్రా మాడు చూసుకోండి, ఒక్కసారి మెసేజ్లు పెడుతూనే ఉన్నాను చూసుకోండి. కాపరు జింకుల్లో కాపర్ కన్నా జింక్ ఎక్కువ ఉంటది. జింక్ లో D10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కాపరు జింకులలో జింక్ ఈజ్ హ్యావింగ్ మోర్ సైజ్ అండి. సిల్వరు క్యాడ్మియంలలో క్యాడ్మియం ఈజ్ హ్యావింగ్ మోర్ సైజ్ అండి. ఎవడు ఆ మెసేజ్ ఎవడో పెట్టాడు. టైటానియం కన్నా ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ వెనేడియంలో ఎక్కువ మిస్టర్ 2927. పీరియడ్ లో లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళే కొద్దీ ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ పెరుగుద్ది. ఎందుకు పెరుగుద్ది అంటే నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ పెరుగుతాయండి.
నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ నీకు పెరగటం వల్ల ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ పెరుగుతుంది. ఈ ప్రాపర్టీస్ ఏవి కూడా నీకు రేపు ఎగ్జామ్కి లేవయ్యా. రేపు ఎగ్జామ్కి ఇవేమీ లేవు. ఓకే, ఇన్ దీస్ ఎలిమెంట్స్ లేదా ఇండియా సిరీస్ అనండి, దీనిలో ఏవొచ్చేటప్పటికి ఇన్ ఏ సిరీస్ యాజ్ అటామిక్ నంబర్, అటామిక్ పీరియడ్ లో లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళే కొద్ది నీకేమైతాయా, పీరియడ్ లో అటామిక్ నంబర్ పెరిగే కొద్ది పీరియడ్ లో నీకు ఐపీ వాల్యూస్ పెరుగుతాయి బికాస్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ అటామిక్ నంబర్. సైజు సమానంగానే ఉంది కదండి అని మీరు అనొచ్చు. ఇందాక చెప్పాను, సైజు ఒక్కదానిపైన మాత్రమే ఐపీ వాల్యూ డిపెండ్ కాదు. సైజుతో పాటుగా న్యూక్లియర్ ఛార్జీ, ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జీ, వాటన్నిటిపైన నీకు డిపెండ్ అవుతుందని చెప్పామండి. వాటన్నిటిపైన నీకు డిపెండ్ అవుతుందండి. కాబట్టి వచ్చేటప్పటికి నీకు పెరుగుతూ ఉంటుందండి. ఒరే, వాడెవడో మెసేజ్ పెడతా ఉన్నాడు గ్రూప్ లో, క్లాస్ చెప్పాలా వాడికి ఆన్సర్ చెప్పాలా? ఎవడరా వాడు? క్లాస్ చెప్పాలా ఆన్సర్ చెప్పాలరా? వాట్సాప్ లో మెసేజ్లు పెట్టాల్సింది క్లాసులు లేని టైంలో. క్లాసులు లేని టైంలో నేను ఆన్సర్ ఇస్తాను, క్లాసులు ఉన్న టైంలో ఆన్సర్ ఇవ్వను. నీవు అక్కడి కోసం ఇక్కడ 200 మందిని ఖాళీగా ఎట్లా కూర్చోబెడతాం? 200 మందిని ఎలా ఖాళీగా కూర్చోబెడతావురా నీకు అక్కడికి ఆన్సర్ చేయడం కోసం? క్లాస్ అయిన తర్వాత చూసుకో. స్టడీ అవర్ టైంలో రా, నువ్వు స్టడీ అవర్ టైంలో రా నాన్న, స్టడీ అవర్ టైంలో రా. కాకపోతే ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా చెప్పొచ్చు. అయనైజేషన్ ఎనర్జీస్ వాల్యూస్ గ్రాడ్యువల్ గా పెరుగుతాయా? గ్రాడ్యువల్ గా పెరుగుతాయంటే పెరగవు. ఎందుకు పెరగనన్నా అంటే బికాజ్ ఆఫ్ కొన్ని ఎలిమెంట్స్ కి స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి. ఎందుకని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పైన బట్టి కూడా, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ బట్టి కూడా నీకు అయనైజేషన్ ఎనర్జీ అనేది డిపెండ్ అవుతుందని తెలుసు. హాఫ్ ఫిల్డ్ కాన్ఫిగరేషన్ కానీ కంప్లీట్లీ ఫిల్డ్ కాన్ఫిగరేషన్ కానీ ఉన్నట్లయితే రిలేటివ్లీ అయనైజేషన్ ఎనర్జీ వాల్యూస్ మనం ఊహించిన దానికంటే ఎక్కువ ఉంటాయా లేదా చెప్పండి. ఇప్పుడు మీకు అయనైజేషన్ ఎనర్జీ వాల్యూ ఆఫ్ సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ మోర్ వెన్ కంపేర్ టు థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్, అవునా కదా? సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్ ఎందుకు ఎక్కువ? ఎందుకంటే NS2 కాబట్టి. థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్ ఎందుకు ఎక్కువ? NS2 NP1 అన్స్టేబుల్ కాన్ఫిగరేషన్ కాబట్టి. అదేవిధంగా ఫిఫ్త్ గ్రూప్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫిఫ్త్ గ్రూప్ ఎలిమెంట్స్ అంటే NS2 NP3 హాఫ్ ఫిల్డ్ పీ సబ్షెల్. ఫిఫ్త్ గ్రూప్ ఎలిమెంట్ అయినటువంటి నైట్రోజన్ ఎక్కువ ఉంటుంది వెన్ కంపేర్ టు ఆక్సిజన్, అవునా కాదా? అంటే రెగ్యులర్ గా నీకు పెరగదండి. సిక్స్త్ గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ ఎయిత్ గ్రూప్ ఎలిమెంట్ అంటే జీరో గ్రూప్ ఎలిమెంట్స్ కి ఎక్కువ ఉంటుంది బికాస్ ఆఫ్ స్టేబుల్ కాన్ఫిగరేషన్. అంటే ఎలిమెంట్స్ ఆర్ అయాన్స్ హ్యావింగ్ హాఫ్ ఫిల్డ్ ఆర్ కంప్లీట్లీ ఫిల్డ్ electronic configuration are relatively having more ionization energy than we expected. మనం జనరల్ గా ఊహించిన దానికన్నా కూడా, ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో నుంచి ఎలక్ట్రాన్ తీసేయటం కష్టమా? దీనిలో నుంచి ఎలక్ట్రాన్ తీసేయటం కష్టమా? లేదు అంటే దీనిలో నుంచి ఎలక్ట్రాన్ తీసేయటం కష్టమా చెప్పండి. దీనిలోంచి ఎలక్ట్రాన్ తీసేయడం కష్టం. ఎందుకని ఇది ఆల్రెడీ హాఫ్ ఫీల్డ్. ఇదేమన్నా ఇది వచ్చేటప్పటికి దిస్ ఈజ్ నాట్ స్టేబుల్ అండి, ఇది స్టేబుల్ కాదు. అదే విధంగా ఇక్కడ వచ్చేటప్పటికి NS2 లో నుంచి ఎలక్ట్రాన్ తీసేయటం కష్టమా?
దిస్ ఈజ్ NS2 NP1 లో నుంచి ఎలక్ట్రాన్ తీసేయడం కష్టం. దిస్ ఈజ్ NS2, దిస్ ఈజ్ NS2 అండ్ NP. NS2 NP లో నుంచి ఈజీగా తీసేయచ్చు, దీనిలోంచి తీసేయడం కష్టం. ఎందుకని? ఆల్రెడీ స్టేబుల్ కాన్ఫిగరేషన్ ఉంటే దాని నుంచి ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడం కష్టం. దీనిలో నుంచి ఎలక్ట్రాన్ తీసేయటం వల్ల నీకు స్టెబిలిటీ వస్తుంది కాబట్టి ఈ ఎలక్ట్రాన్ ఈజీగా తీసేయచ్చు. ఒక ఎలక్ట్రాన్ కోల్పోవటం వల్ల ఎలిమెంట్ కి స్టెబిలిటీ వస్తుంది అనుకుంటే ఈజీగా కోల్పోతుంది. పాయింట్ అర్థమైందండి? ఇక్కడ దీనిలో వచ్చేటప్పటికి ద ఇంక్రీజ్ ఇన్ అయనైజేషన్ ఎనర్జీ ఈజ్ నాట్ రెగ్యులర్. కొన్ని చోట్ల రెగ్యులర్ గా ఉండదు నాన్న, నాట్ రెగ్యులర్ అండి, నాట్ రెగ్యులర్. దీనికి రీజన్ ఏంటండి అంటే బికాస్ ఆఫ్ హాఫ్ ఫిల్డ్ ఆర్ completely filled electronic configuration of metal or ions. రెండోది కనుక చూస్తే దిస్ ఈజ్ ఎక్స్చేంజ్ ఎనర్జీ. ఈ రెండు పాయింట్ల వల్ల అక్కడక్కడ నీకు అబ్నార్మాలిటీస్ అనేవి నీకు కనిపిస్తాయండి. ఇకపోతే ఇన్ ఏ సిరీస్ కనుక చూస్తే magnitude of IP1 is less than IP2 and IP3 అండి. ఇప్పుడు జనరల్ గా ఏ ఎలిమెంట్ కి అయినా సరే IP1 తో కంపేర్ చేస్తే IP2 ఎక్కువ ఉంటది, IP2 తో కంపేర్ చేస్తే IP3 ఎక్కువ ఉంటది. ఎందుకు IP1 తో కంపేర్ చేస్తే IP2 కి ఎందుకు ఎక్కువ అన్నా అంటే IP1 అనేది న్యూట్రల్ ఆటం లో నుంచి ఎలక్ట్రాన్ తీసేయడం కోసం. తీసేస్తాం. IP2 అంటే యూని పాజిటివ్ అయాన్ లో నుంచి ఎలక్ట్రాన్ తీసేస్తాం. యూని పాజిటివ్ అయాన్ లో ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ పెరుగుతుంది కాబట్టి మోర్ అయనైజేషన్ ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్ అండి. ఓకే, ఇన్ ఏ సిరీస్ లో magnitude of IP1 is less than IP2, IP3 and so on. This is because of increase in the effective nuclear charge of metal ions. మెటల్ అయాన్స్ యొక్క న్యూక్లియర్ ఛార్జ్ నీకు పెరుగుద్ది కాబట్టి మెటల్ అయాన్స్ యొక్క న్యూక్లియర్ ఛార్జ్ నీకు పెరుగుతుంది నాన్న. ఇప్పుడు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఒక్క నిమిషం మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు IP1 of chromium is less than IP1 of manganese. దీనికి రీజన్ ఏంటి చెప్పండి? క్రోమియం యొక్క IP1 వాల్యూ తక్కువ ఉంటుంది when compared to manganese. ఎందుకు? మ్యాంగనీస్ వచ్చేటప్పటికి మ్యాంగనీస్ కాన్ఫిగరేషన్ ఏంటి? దిస్ ఈజ్ 3d5 4s2. ఇది వచ్చేటప్పటికి దిస్ ఈజ్ 3d5 4s1. ఇక్కడ S2 లో నుంచి తీసేయటం కష్టమా? S2 లో నుంచి తీసే ఆ ఫీల్డ్ కాదు. ఇక్కడ
S2 లో నుంచి తీసేయడం కష్టమా, S1 లోంచి తీసేయడం కష్టమా? ఇక్కడ నుంచి ఒక ఎలక్ట్రాన్ తీసేసామనుకో, ఇది D5 అయితే ఇక్కడ ఎలక్ట్రాన్ తీసేస్తే స్టేబుల్ రాదండి. దిస్ ఈజ్ స్టేబుల్ కాన్ఫిగరేషన్ అండి. దిస్ ఈజ్ స్టేబుల్ కాన్ఫిగరేషన్ అండి. S1 becomes easy and S1 becomes easy. IP1 of chromium is less than IP1 of manganese. IP1 of manganese. ఇక్కడ మ్యాంగనీస్ కి వచ్చేటప్పటికి, దీనికి వచ్చేటప్పటికి ఏం చెప్తాము? స్టేబుల్ NS2 కాన్ఫిగరేషన్. అదే విధంగా నెక్స్ట్ వస్తే IP1 ఆఫ్ కాపర్ అండ్ IP1 ఆఫ్ జింక్. ఈ రెండిట్లో ఏది ఎక్కువ ఉంటుందో చెప్పండి. IP1 ఆఫ్ కాపరు, IP1 ఆఫ్ జింక్. ఏమైందండి? దిస్ వన్ డ్యూ టు స్టేబుల్ D10 కాన్ఫిగరేషన్ ఇన్ Cu+ అండి. ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ అయిన తర్వాత Cu+2 స్టేబుల్ కాన్ఫిగరేషన్ D10 వస్తుంది. లేదు అంటే స్టేబుల్ S2 కాన్ఫిగరేషన్ ఇన్ జింక్ అండి. లేదు దీన్నే ఎలా రాయొచ్చునన్నా, which may be represented as due to stable 4s2 కాన్ఫిగరేషన్ ఇన్ జింక్ అండి. జింక్ లో 4s2 కాన్ఫిగరేషన్ అనేది స్టేబుల్ గా ఉంటుంది కాబట్టి సరే, ఈ రోజుకు చాలేనన్నా, ఈ రోజు చాలు. ఇంకా అయనైజేషన్ ఎనర్జీ కంప్లీట్ అవ్వలేదు. మనకి ఇంకా టైం పడుతుంది. ఓకే, మీరు చూసుకోవాల్సింది అక్కరెన్స్ వరకు చూసుకోండి సార్. డి బ్లాక్ ఎలిమెంట్స్ లో అక్కరెన్స్ వరకు చూసుకోండి అండి. ఓకేనా?